మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రాజకీయ వేడిగానే ఉంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కబ్జాలు దౌర్జన్యాలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. మా దగ్గర చిట్టా ఉందని త్వరలో విప్పుతామని కూడా అంటున్నారు. ఇక ఈ ఆరోపణలకు బదులుగా టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. మహబూబ్నగర్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ ఎలాంటి తప్పు చేయలేదని, కాంగ్రెస్ నాయకుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఎలాంటి చిల్లర ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారంపై కూడా స్పందించిన టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారని, మళ్లీ మహబూబ్నగర్ నుంచే పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెడతారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్కు సమాంతరంగా మహబూబ్నగర్ అభివృద్ధి చేసిన గౌడ్ భవిష్యత్తులో కూడా అదే దిశగా కృషి చేస్తారని నాయకులు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ నాయకులు మాజీ మంత్రివారు శ్రీనివాస్ గౌడ్ మీద కొన్ని అసత్య ప్రచారాలు చేశారు. అసలు ఒకటే చెప్తున్నాం, అదైతే మాట్లాడినో అదే కాజాపాషా అసలు మా నాయకుని మీద మాట్లాడే అర్హత నీకు లేదు. మా నాయకుని కాలి గోటి కూడా నువ్వు సరిపోవు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు మాకు తెలియదా? నువ్వు ఏ గోడల్లో, ఏ చెట్లో, ఏ పుట్టలో ఏం బిజినెస్ ఏం చేస్తున్నావు అని మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఒకటే చెప్తున్నావు కాజాపాషా. గతంలో కూడా మా నాయకులు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మీద నువ్వు చాలా మాట్లాడినావు. అసలు ఇంకోసారి ఇలా మాట్లాడితే తీవ్ర పరిమాణం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు నీకు అర్హతనే లేదు మా మాజీ మంత్రిని మాట్లాడడానికి. అసలు నీ ఊసరిల్లాక ఎట్లా అంటే అధికారం ఎక్కడంటే అక్కడ అధికారం కాళ్ళ కడవలు ఆడుతావు నువ్వు. అసలు నీకు మా మంత్రివారు నీకు ఎన్ని పనులు చేసి తెలుసా? ఎన్ని డబుల్ బెడ్రూమ్ తీసుకున్నావు, ఎన్ని పనులు చేసుకున్నావు, ఎన్ని లోన్లు తీసుకున్నావు, అన్నీ మాకు తెలియదా? అసలు ఆ తీసుకున్నవి కూడా ఏం చేస్తున్నావో మాకు అన్ని చిట్టా మొత్తం పుట్టా ఉంది. నువ్వు ఎవరెవరికి ఏం చేసినావు, ఎవరెవరికి ఎంత ఇచ్చి అమ్ముకున్నావు అన్నీ మా దగ్గర ఉన్నాయి. టైం సందర్భం ఉంది. దాన్ని కూడా తీసి నీకు ప్రజల్లో నీకు ఎట్లా వ్యతిరేకత ఉందో మీ వార్డులో బిడ్డ చెప్తాం. మన అంటున్నావు అసలు శ్రీనివాస్ గౌడ్ వెంబడి 10 మంది లేరు, 10 మంది 100 ఓట్లు ఇచ్చలేని నాయకులు అంటున్నావు. బిడ్డ ఎలక్షన్స్ రాని మా సత్తా మేము చూపిస్తాం. 100 ఓట్లు ఇస్తామా, 1000 ఓట్లు ఇప్పిస్తామా, 1,00,000 ఓట్లు ఇప్పిస్తామా, గెలుచుకొని సత్తా మా దగ్గర ఉంది. అసలు మీ ఎలక్షన్ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బిడ్డ నీకు. అప్పుడు చూడు నీకేం పడుతూ మాకేం పడుతూ మా సత్తా ఏందో మీ సత్తా ఏందో. యూరియాకు వచ్చినప్పుడు మా మంత్రివర్యులు పరిస్థితి ఎట్టుందో తెలియనప్పుడు ఒక కార్మికుడు అంటే రిక్షా కార్మికుడు కానీ ఈయన రైతు పిట్లకుట్ట ఆంజనేయులు అయితే ఈయన పిడిసొచ్చి పడిపోయాడు. అప్పుడు మా మంత్రివర్యులు సీనన్న గారు వెంబడి అక్కడనే ఉన్నాడు కాబట్టి ఆయనకు తగిన చికిత్స అంటే మనం తాళాలు అవి పెట్టి వెంబడి మంత్రివర్యులకు ఫోన్ చేసి పంపించడం జరిగింది. అంతేగాని వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే ఎవరో రోడ్డు మీద రిక్షాను దొరికొచ్చి అలా పండబెట్టి అలా యాక్షన్ చేసి అని చెప్తారు. ఇగో పూర్తి సాక్ష్యాధారంగా చెప్తున్నారు. ఆ రోజు ఈయన వచ్చింది కూడా యూరియా కోసమే. 3 గంటలకు 2 గంటలకు వచ్చిన పక్కన రైతులు కూడా చెప్పారు మేము అబద్ధం ఆడిచ్చినామా, మేము డైరెక్ట్ అడిగినాం, అమ్మా మీకు ఎవరు పంపించిరా, బీఆర్ఎస్లో పంపించిరా, ఎవరు పంపించి నాయకులు పంపించిరా అని అడిగినాం. వాళ్ళు ఏమన్నారు, మాకేం సార్ ఎవరు పంపిస్తా మాకేది మా కడుపు కాలుతుంది, మాకు యూరియా దొరకలేదు, మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం, మనల్ని ఎవరు పట్టించుకుంటలేరు, ఏ నాయకులు పట్టించుకుంటలేరు. మేము 3 గంటలకు 2 గంటలకు వచ్చి కన్నా సరికి ఇలా పడుతుందని చెప్పారు. సరే యూరియా లేదు భయ్, లేట్ అవుతుంది చెప్పాలి, ఒక అధికారులు పెట్టాలి, బోర్డు పెట్టాలి, చదవాలి, రాపియాలి, అవగాహన తెలిపియాలి, ఒక మైక్ సెట్ అరేంజ్ చేయాలి. అమ్మ ఏరియా లేదు, రేపు వస్తుంది, మీరు ఎవరు తొందరపడకూడదు, ఇంకా తెప్పిస్తాం అని చెప్పాలి. ఏం సమాధానం లేదు. ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? కానీ అర్థం చేసుకోవాలి. ఏం చేసినా అని అది రాజకీయం చేయకూడదు, పని చేయాలి. మేము రాజకీయం చేయడానికి రాలే, ప్రజలకు ఇబ్బంది తొలగించడానికే వచ్చినాం. రాజకీయం చేయడానికి ఇంకా మస్తు టైం ఉంది, 3 సంవత్సరాలు ఉంది, అప్పుడు చేస్తాం రాజకీయం.